గుండెలు పగిలేటట్టు ఏడుస్తారు. ఎందుకంటే ఇంటికి ఎదురుపోయి ఎవరిని అడిగే ఛాన్స్ లేదు, అడిగినా కూడా ఎగతాలు చేయడానికి రెడీ కూర్చుంటారు. సో మీ ఆయన సంపాదించినప్పుడు కూర్చుంటుంది, ఇప్పుడు మాకు సహాయానికి వచ్చినాను. సో అలాంటి టైంలో ఏదో ఒకటి చేయాలన్నప్పుడు ఇది నాకు గట్టిగా అనిపించింది. చెప్పితే పైసలు వస్తాయి కదా అని చెప్పేది. నేను డిగ్రీలు పాస్ కామని చెప్పలేదు, తెలివి పెట్టమని చెప్పలేదు, పెద్దగా పెట్టుబడి పెట్టమని చెప్పలేదు, ఇల్లు తిరగమని చెప్పలేదు. జస్ట్ నీకు తెలిసిన వాళ్ళకు మంచిని చేరవేయి, నీకు జరిగిన మంచి మాత్రమే చేరవేయమని చెప్పాలో వద్దా? ఎందుకంటే ఏదేదో చెప్పినాం సార్, అది దానివల్ల ఏం జరగలేదు. కానీ నాకు జరిగింది చెప్పమని నేను చెప్పిన, నేను వాడుకున్న ఇమ్యూనిటీ బాగుంది, మా సార్ ప్రాణాలతో నుంచి ఒక నాకు 4,000 ఇన్కమ్ కూడా వస్తుంది ఇగో అని చెప్పి వాళ్ళ ముందర నా చెప్పు 4,000 పెట్టిన. సో వాళ్ళు కూడా అనుకున్నారు ఏది అవసరం లేదని కొంచెం టీం తయారైంది. నాకంటే రెస్పాన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, బాగా బాధ్యత ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, టీచర్స్, పోలీసులు వాళ్ళందరూ వచ్చింది కాబట్టి చిన్నగా టీం బిల్డ్ అయింది. అదే వెంటనే ఎందుకంటే వాళ్ళకి అవసరమా, ఇది ఇంట్లో వాళ్ళకు కూడా అవసరమే, అగ్రికల్చర్ వాళ్ళకు అవసరమే, హెల్త్ సప్లిమెంట్స్ ఇంక ఇమ్యూనిటీ ఇంకెక్కువ అవసరం. సో అలాంటి టైంలో ప్రొడక్ట్ బేసిక్ మాత్రమే ముందుకెళ్ళింది సార్. లేకపోతే ఒక్కదాన్ని 2021లో ఒక్కదాన్ని నేను ఈరోజు 1,40,000 మంది టీం ఈరోజు నమ్మకం మీద వచ్చింది అంతే. కొంతమంది ఉంటారు ఓకే వదిలేయాలి వాళ్ళని సాగలేదు. సో కొంత తీసుకుంటూ వెళ్ళిన 4,000 ఇన్కమ్, ఎందరికేమో జాబ్ లాకపోయి నిలబడితే నాకు 4,000 ఇన్కమ్ వెంటనే 6,000 అకౌంట్లో పడేది. హ్యాపీనా కాదు? మరి 6,000 కోసం నేను ఎవరి దగ్గర చేయి చాపాలి అంత ముందుకు. మరి ఆల్రెడీ ఒక లెవెల్లో బతికి ఒక ఎదిగిన తర్వాత మొత్తం కిందికి వచ్చి ఎవరి దగ్గర చేయి చాపితే మనస్తత్వం ఒప్పుకుంటుందా సార్? ఎవరికన్నా మామూలు వాళ్ళు తగ్గుతారు, ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టుగా ఉంటారు, వాళ్ళు ఎక్కడే ఏం చేయలేదు. కానీ మనం బాగా ఉండి ఒకప్పుడు పోయి మళ్ళీ తక్కువ స్థాయికి ఎదగాలంటే అప్పుడు మనస్తత్వం ఒప్పుకోదు. వ్యక్తిగతంగా సూసైడ్ అనేది చేసుకున్న అటంలో ఉన్నారు చాలా మంది, డబ్బులు లేక జాబులు పోయి వేరే వాళ్ళతో చెయ్యి అడగలేక దాంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. నేను తగ్గాల్సి వచ్చింది అని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, మనం చిన్న పెద్ద సంస్థలను సూసైడ్ చేసుకుంది ప్రాబ్లంలోకి వచ్చి అడగలేక. సో అలాంటి టైంలో నాకు 4,000 ఇన్కమ్ వెంటనే 6,000 అకౌంట్లో పడ్డది. అది ఇంకొంచెం ధైర్యం వచ్చింది. 6,000, 8,000, 12,000, 16,000, 18,000, 22,000, 29,000, 37,000, 39,000, 42,000, 52,000, 45,000. అప్పటిదాకా సింగిల్గానే నిలబడ్డా. మా సార్ సపోర్ట్ చేసినా ఫుల్గా రాలేదు, ఎందుకంటే బిజినెస్ టెన్షన్స్, ఇల్లు అప్పుడు పోలేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాం, కరోనా పాజిటివ్ వచ్చింది, మళ్ళీ ఓమిక్రాన్ అంటున్నారు, ఏమైనా జరిగితే ఫ్యామిలీని ఎలా నిలబెట్టుకోవాలి అదే టెన్షన్ మీద ఉన్నాను. సో ఎప్పుడైతే నాకు 52,000 వచ్చిందో 2,000 మంది టీం తయారైంది. అందులో టీచర్లు, పోలీసులు వీళ్ళందరూ జాబులు రిజైన్ చేసి వస్తున్నారు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది. 2025 తర్వాత సెలక్షన్ చేసుకుంటారు సార్. చేతులు జోడించి ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పండి మన వాళ్ళకి. ఎందుకంటే ఒకప్పుడు స్టోర్ లేదు ఇంత గట్టిగా చెప్పడానికి. నేను ఆల్రెడీ 3 ఏళ్ల కింద ఉంది నా ఏరియా, కానీ టీం లేదు, ఇక టీం లేదు, స్టోర్ లేదు. చెప్పినా ఎక్కడ పోవాలని మామూలు మధ్య తరగతి వాళ్ళు అంత దూరం పోయి తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. మన అదృష్టం. శిశు మందిర్లో కూడా పెట్టిన స్టోర్ లేదు, టీం చేసి ఆపిన సార్ 1 ఇయర్. పాపం వాళ్ళు ఏంటంటే అంత దూరం పోవాలంటేనే 50,000 ఛార్జ్. ఇప్పుడు మళ్ళీ దీన్ని సొంతంగా ఎవరికైనా చెప్పాలంటే వీళ్ళే స్పీడ్గా చేయట్లేదు, చెక్కు రావట్లేదు, నీకు ఎంత వచ్చింది అంటారు. నాకు వచ్చింది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి రావాలి. ఆ ప్రాబ్లంతో స్టోర్లు వచ్చినాయి మనకి ఇప్పుడు. ఎందుకంటే జస్ట్ మనం మౌత్ యాడ్ చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు టీం లేని దగ్గర చేయడం ఇంకా అదృష్టం. సో అప్పుడు మా సార్ ఫుల్గా సపోర్ట్ రావడంతో చాలా మంది పెద్ద మీటింగ్లు తీసుకెళ్ళి, అప్పటిదాకా మీటింగ్ మీటింగ్లు వినేంత వరకు మన దగ్గరకు వచ్చిన కాబట్టి చిన్న చూపే కనబడతాం. ఎందుకంటే ఇప్పుడు బెదిరించి మోసం చేసి సంపాదిస్తున్నారంటే కొంచెం చేస్తాం ఏదన్నా, కానీ ఇంటికి వచ్చి హాయిగా నీకు లైఫ్ మారుతుంది, నాది మారింది అని చెప్తే నమ్మడానికి ఉండదు. అందుకని ఎంత కదా కోసేవానే నమ్ముతుందంట మేక, మేసేటోని నమ్మదు, మేపేటోని నమ్మదు, కోసేటోనే నమ్ముతుంది. సో నిజంగా అందుకనే దయచేసి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ బేసిక్ బిజినెస్ అనుకోకండి, ఫ్యామిలీ హెల్త్ బాగుంటే చాలు సార్. బిజినెస్ చేయాలంటే మనకు ఓపెన్ మీటింగ్స్ చాలా అవుతాయి. అక్కడికి వస్తే నువ్వు చేయొచ్చా లేదా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నిజంగా చేయాలనుకుంటే ఏ అవంతరాలు కనపడవు. వద్దనుకుంటే ఒక్క 1 సెకండ్ ఎంటర్ మళ్ళీపోవచ్చు. ఇప్పుడు మీరు రావాలని ఏం లేదు, వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. తెలుసుకోవాలనుకురు కాబట్టి నీకు అక్కడ వచ్చింది. ఇప్పుడు చౌటుపల్లి దాకా వచ్చింది సార్, ఏదో తెలుసుకున్నాం మొత్తం మీద. వద్దనుకుంటే ఎవరు ఏమనం సార్, తెలుసుకోవాలని ఒక అడుగు ముందుకేస్తే 52,000 మా సార్ డిస్కస్ చేసిన చాలా మంది టీం రెడీ అయింది. నేను కొంచెం దూరంగా టీం తయారు చేయాలి, ఇప్పుడు స్టోర్ కూడా ఎక్కువైనా చెప్తే మా సార్ కొంచెం తెలివి చదువు నీకు అన్నీ ఉన్నాయి కదా ఒకసారి వచ్చి వినని చెప్పి ఈరోజు మా గురువు గారు ఎంఎస్ఆర్ అని గురుగారు మామూలు పర్సన్ ఒక 3 లక్షల మందికి లైఫ్ ఇచ్చుకుంటా ఈరోజు 13 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు సార్. నాకు 7 లక్షలు వస్తే మా గురువు గారికి 13 లక్షలు. సో తను ఒక సిస్టంలో నిలబడతాడు. మనకు 3 తారీఖు ఉంది మీటింగు, 29 తారీఖు హైదరాబాద్ కూడా వేరే మీటింగ్ ఉంటాయి. సో మీటింగ్లకు వస్తే అక్కడ ఏం జరుగుతుంది అర్థమైంది సార్. మీటింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ కూర్చొనే జనాలంతా అక్కడ కూర్చుంటారు అంతే. కూర్చొని ఒక టెస్ట్ మోని. ఇప్పుడు చాలా మంది ఏజ్ అయిపోయిన పర్సన్ అనుకుంటారు నేను చేయగలుగుతానా, బాగానే ఉంది చెప్తే పైసలు వస్తాయంటారు, కానీ నేను చేయగలుగుతానా అని ఒక ఆలోచన వస్తుంది. అక్కడికి వచ్చినామనుకో నీలాంటి పర్సన్ చేస్తారా చేయరా? ఒక స్టూడెంట్ అనుకుంటాడు, స్టూడెంట్ కదా మా అమ్మ నాన్న అంటే కొంచెం జనాలు తెలుసు, నెట్వర్క్ ఉంది, వాళ్ళు చెప్పుకుంటారు, మరి నీ స్టూడెంట్ నువ్వు నేను చేయగలుగుతానా అనుకుంటారు.
అక్కడికి వస్తే ఒక స్టూడెంట్స్ 2,50,000 తీసుకుంటారు. స్టూడెంట్ ఒక హౌస్ వైఫ్ ఉంటుంది, మా ఆయన అన్ని తెచ్చిపెడితే నేను కూర్చొని తిన్నా కదా నాకు వస్తాయి ఆ పైసలు అంటే, నాలాంటి హౌస్ వైఫ్ చాలా మంది ఉంటారు అక్కడ. మరి హౌస్ వైఫ్ కూడా రన్ చేయొచ్చు. ఈరోజు బాగా డబ్బున్న వాళ్ళు పండ్లు తోముకుంటారు, స్నానం చేస్తారు. నిజమా కదా? సాఫ్ట్వేర్ పండ్లు తోముకుంటారు, స్నానం చేస్తారు. స్టూడెంట్స్ సబ్బు పేస్ట్ వాడాల్సిందే, హౌస్ వైఫ్ అన్ని వాడాల్సిందే. కోటీశ్వరుడు అయినా సరే సబ్బు పేస్ట్ వాడాల్సిందే. ఇప్పుడు ఇది అందరికి చెప్పొచ్చా లేదా? సో మనం ఏంటంటే చెప్పే విధానంలో ఎంత కడిగేస్తాం సార్. అమ్మో ఇట్లాంటి వాళ్ళు చెప్పొచ్చో లేదు. ఏమైనా క్వశ్చన్ వేస్తే ఇక్కడ క్వశ్చన్ సార్ ఫస్ట్ మనం క్లారిటీ తీసుకోవాల్సింది ఇక్కడ రేట్ గురించి అనే కాదు, ఫస్ట్ ప్రొడక్ట్ బాగుందా లేదా. ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్స్ అని డౌట్ వస్తుంది. ఇప్పటి నుంచి ఏదేదో వాడినా కూడా మరి ఈ పేస్ట్ ఆ పేస్ట్ ఈ నూనె ఆ నూనె వాడినాం సడన్ గా డబ్బులు అయితే ఉన్నాయేమో చేస్తాం కానీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. ఎందుకంటే మీరు నచ్చి వేరే వాళ్ళకి చెప్పాలి కదా. ఇప్పుడు మాటలతోనే బట్ ఏమైనా ఇమేజ్ డ్యామేజ్ అయితే నాకు కొంచెం మంచి పేరు ఉంది, సడన్ గా ఇంతకుముందు కంపెనీలు వచ్చిపోయినాయి కాబట్టి ఏదైనా ప్రాబ్లం. అందుకనే ఫస్ట్ ఏం చేస్తే కన్జ్యూమ్ చేయమంటుంది, వాడమని చెప్తుంది. ఎందుకంటే నువ్వు వాడితేనే నీ నమ్మకంతో చెప్పాలి. నాకు వచ్చిందని నేను చెప్తాను, నాకు అన్ని తెలుసు. 450 రకాలు నేను వాడినా, నాకు తెలుసు అన్నిటి గురించి, నీకేం తెలియదు. సో అందుకని ఫస్ట్ వాడమని చెప్తుంది. వాడిన తర్వాత దాన్ని నలుగురికి షేర్ చేయాలి. ఏం చెప్తావు అంటే నీకు నచ్చినట్టే చెప్పు. ఇప్పుడు నా హౌస్ వైఫ్ లాంగ్వేజ్ ఇట్లే ఉంటుంది. ఒక టీచర్ వస్తాడు, టీచర్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. వేరే లీడర్స్ ఎవరు వచ్చిన లాంగ్వేజ్ వేరే, కానీ మానవభావాలు మాత్రం మనసులో నుంచే రావాలి. ఎదుటి వాళ్ళు మోటివేషన్ చేయడానికి కాదు ఉండదు, నీ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉండాలి. ఎట్లా నచ్చితే అట్లా. సో ఫస్ట్ ఐడి ఫ్రీ ఇస్తున్నారు, హ్యాపీనా కాదా? ఇప్పుడు ఏడు ఇస్తలేదు సార్. ఏదన్నా ఫ్రీగా అంటే 100-200 కడితే 4,500,000 మంది ఉన్నారు. ఇప్పుడు 100 రూపాయలు కట్టుకుంటే మేము కట్టవచ్చు కంపెనీకి, మా పైసలు వస్తున్నాయి. 4 కోట్ల మంది 100 కట్టినా ఒక 40,000 కోట్లు జమ అవుతాయి అక్కడ. మరి కంపెనీ ఎందుకు అడగట్లేదు మమ్మల్ని? అందరు సమానం సార్, ఐడి ఫ్రీ. ఇంకొకటి వెంటనే డిస్కౌంట్ చూపిస్తుంది 20%. మనకు 3%, 4% డిస్కౌంట్ అంటే లైన్లు కడుతుంది. దసరా దీపాలు వస్తాయి డిస్కౌంట్ అనగానే 5% డిస్కౌంట్ అంట కదా అని చెప్పి. మరి కొన్నప్పుడల్లా ఎమ్మటి నీ ఐడి ఉంది కాబట్టి 20%. 100 రూపాయల వస్తువు 80కి ఇస్తుంది సార్. రేట్ ఎక్కువ ఉందంటే ఒక్క చూడండి, సపోజ్ ఇది 100 రూపాయలు మీకు అనిపించింది, నీకు ఎంతకు రావాలనిపిస్తుంది? ఇది 100 ఉంది, నీకు ఎంతకు రావాలనిపిస్తుంది? మీ రేట్లకే తీసుకొస్తాను నేను. ఎంత ఒక నెంబర్ చెప్పండి, మీ ఆలోచన బాగా. 100 రూపాయల వస్తువు పీస్ కాదు ఏదైనా సరే, ఇది 100 రూపాయలు. ఎంత అడుగుతావు? ధర 100 రూపాయలు చెప్పినప్పుడు సపోజ్ ఎంత అడగాలనుకుంటున్నావు చెప్పండి. ఏదో ఒక నెంబర్ ఉంటుంది, మనం అడుగుతాం కదా. ఇంత